మళ్ళీ వచ్చావు? ఒక్కసారి పని అప్పు చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ విసికించావు అనుకో. అది కాదండి. ఏంటే కాదు? కిడ్నాప్ వ్యవహారం ఒప్పుకున్న తర్వాత ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో మాకు తెలుసుగా. ఏంటి కంగారు? కంగారేనండి. ఎక్కువ కాలం మా వాళ్ళు జైల్లో ఉంటే పోలీసులు పెట్టే చిత్రహింసలతో రహస్యాలని బయట పెట్టేస్తారు. ఆ తర్వాత వాళ్ళని విడిపించే ప్రయోజనం లేదు. అందుకే నేను అడిగిన మనిషిని కిడ్నాప్ చేసి అప్పగించారంటే వాడిని అడ్డం పెట్టుకుని మా వాళ్ళందరినీ విడిపించుకుంటాను. మీకు ఇవ్వాల్సిన మిగతా డబ్బు కూడా తెచ్చాను. వారం రోజుల్లో నీ పని వద్ది, వెళ్ళు. అలాగే. అయ్యా, అక్కడికి వెళ్ళి అంగుళంగుళం చూసుకురండి. కొండి. శివశంకర్, ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది? అప్పుడే అమ్మ కడుపులోంచి బయటకొచ్చి ప్రపంచాన్ని చూస్తున్న పసివాడి మనసంతా ప్రశాంతంగా ఉంది స్వామి. నీకు ఆ ప్రశాంతత ఎల్లప్పుడూ ఉండాలి. డోంట్ టేక్ ది పిక్చర్స్. ప్రేయర్ జరుగుతుంది. సారీ సార్. Chest 24. అమ్మో, మళ్ళీ పంచాయతీ చేసావా? నువ్వు పనిచేస్తున్న స్పాట్ ఎక్కదా? ఎక్కడేనండి. నువ్వు చూస్తున్న చూపు ఎక్కదా? నా పెళ్ళానేగా. మరి అదే ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే చూడాలి, లేకపోతే ఇలాగే పంచర్ అవుద్ది. చెత్త నా కొత్తం ఎక్కడెక్కడ చూస్తాం. అదృష్టవంతుడు లింగమూర్తి. దేనికి పంచర్ పడ్డందుక కాదు, నీకంటే మీ ఆవిడ బిజినెస్ బాగుంది. ఆంధ్ర నుంచి వచ్చి కర్ణాటక ఊపేస్తుంది. ఏంది ఊపేది? ఇక్కడ నాకు ఊగుతుంది. దాని సంపాదన సూదిలో దారానికి కూడా సరిపోవటం లేదు. అదిగో అసలు గిరాకీ వచ్చేసింది. పుష్పావతి, పుష్పావతి, పుష్ప జరుగుబే. నువ్వు రారా. హాయ్ పుష్ప. హాయ్. ఏంటి గోపి, కొత్త షర్ట్ పీస్ తెచ్చావా? తెచ్చాదు. నువ్వు టైలరింగ్ షాప్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి అడ్డమైన వాళ్ళకి బట్టల మీద మోజు పెరిగిపోయింది. కొలతల కోసం క్యూలో నిలబడతారు తప్ప కుట్టించుకోమంటే పట్టించుకోరు. నీ అమ్మ కలిపోదు మాదా. ఆయన మాటలు ఏం పట్టించుకో. నేను మీ ఆయన ఎందుకు పట్టించుకుంటా, నిన్నే పట్టించుకుంటా. నాకు ఫుల్ కావాలి. అలాగే. ఏంది మన షాప్ బాగా పనిచేస్తుందా? మంది కాదు, నాది. ఇట్స్ మై ఓన్. అద్దెకి సైకిళ్ళేనా, ఇంకేమైనా ఇస్తావా? ఏంది నువ్వు మాట్లాడేది? డబుల్ మీనింగా? కాదు, సైకిల్ కిరాయి గంటకెంత అన్నాడు. నిన్నంగా సైకిల్ పట్టుకెళ్ళి ఇప్పుడు పట్టుకొచ్చేది నీకెందుకంటే ఎప్పుడు ఇస్తే నీ సైకిల్ మీద తీసుకోండి, మీ అద్దె మీద తీసుకోండి. గంటకంతా చెప్పండి. పొడుచుకొచ్చింది ఏంటి? ఆ గంటకు 2 రూపాయలు, 16 గంటలు అయింది. మొత్తం 32 రూపాయలు కట్టెళ్ళు. ఇప్పుడు సైకిల్ తీసుకో, రేపు అద్దె తీసుకో. అరే
అద్దె సైకిల్ రెండు కలిపిస్తేనే తీసుకుంటా. ఏంటయ్యా కోదండం పొద్దున్నే అరవేంటి డబ్బులు ఇచ్చేచ్చుగా. మంచి మాట చెప్పారు గురుగారు. ఓ గోల్డ్ ప్లస్ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. దీనికి ఏం తక్కువ లేదు. ఎదుగా ఎంత అండి? 30. ఓ పని చేయాలి లింగమూర్తి నువ్వు. ఏంటది? నీకు నేను 32 రూపాయలు ఇవ్వాలి కదా. అవును. ఈ 30 రూపాయలు కూడా ఇచ్చే. అదేంది 32 కలిపి 62 తర్వాత ఇస్తాను. ఈ లిత్తికేస్తున్నది. పలాలోడు అక్కడ 20 ఇవ్వాలి, ఇక్కడ 10 ఇవ్వాలి, ఇక్కడ 30 ఇవ్వాలి, ఇక్కడ 40 ఇవ్వాలని బదులు ఒకే దగ్గర 400 అనుకో రాయల్టీ ఉంటుంది. ఆమె కరెక్ట్ బ్రదర్. నీలాంటి ఒక్కడుంటే చాలు వీధికి. వస్తాను బ్రదర్. పెద్దవా పంచాయతీలు చూద్దాం చంపేస్తా. ఇక కాలంలో చూస్తే నాకే ముద్దు పెట్టాలనిపిస్తుంది. కాస్త చూడవయ్యా బాబు. నువ్వెన్ని వంకర వేషాలు వేసినా మా శివశంకర్జీ నీ వంక కన్నెత్తేనే చూడ్డు. కన్నెత్తి చూడంటే కాలేజ్ ఎత్తనా ఉంటుందిలే. శివ నన్ను డ్రెస్ లో చూస్తే ఫ్లాట్. మార్చుకోవాల్సింది నీ రూట్. విశాల్ స్కూల్ టైం అయింది, వెళ్దామా? ఎస్ టీచర్ ఐఎమ్ రెడీ. నీకోసం అద్దె సైకిల్ మెయింటైన్ చేస్తుంటే అడ్డమైన స్కూటీ మీద వెళ్తానంటే కోదంట మాటలు తినగారాని. ఈ డొక్కు సైకిల్ మీద నువ్వే తిరుగు. అర్థమైందిరా, మీ నాన్నని ప్రేమలోకి దించడానికి నిన్ను స్కూటీ మీద దించుతుందన్నమాట. ఏంటి వాగుతున్నావు? ఏం లేదమ్మా, నువ్వు చాలా మంచిదానివి. స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడమే కాకుండా స్కూల్ దాకా దిగబెడతావు కూడా అని ఆనందపడుతున్నాను అంతే. వెళ్ళరా అమ్మా. శివశంకర్జీ వెళ్దామా? అయ్యో పాప, మేకపిల్ల ముళ్ళకంచెలు ఎరుకున్నట్టుంది. దీని అక్కడ ఆరి. అలాగే. అమ్మా గంగారాం తల్లి, నా కోరికలన్నీ నెరవేర్చు తల్లి. మాతా గంగారాం తల్లి ఆయన మహా. అబ్బా అబ్బా, ఏమైంది? ముళ్ళు ఇరిగింది స్వామి. ముళ్ళు విరిగితే నువ్వు అరుస్తావే? ఇరిగింది నా కాల్లో స్వామి, నీ కాల్లో కాదుగా. ఓం గంగారాం తల్లి, నన్ను కాపాడు తల్లి, కరుణించి తల్లి, నీ భక్తుని తల్లి, నేను అనాథం తల్లి, తల్లి. ఓం గంగానం తల్లి, నువ్వే మాకు దిక్కు తల్లి, మా కోరికలు నెరవేర్చు తల్లి, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఏంటి స్వామిజీ, మీరు ఇచ్చిన కండువా మైలురాయి మీద ఆరేస్తే ఈ పిచ్చి జనం ఏంటి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి అగరవత్తులకి ఇచ్చేస్తున్నారు? మీ కండవాకి అంత మహత్యం ఉందా? చాలా సత్యంగా తల్లి అండి. ఈ తల్లికి మొక్కుంటే 1 కోటి రూపాయలు లాటరీ తగిలిందంట. అవ్వా, అమ్మోరు ఆలేసింది. అమ్మా నీకేం కావాలో చెప్పు తల్లి. వాతలు పెట్టండి, చెవులు కొరకండి అంటలేదు. కోదండం స్వామీజీ, వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఈ మైలురాయికి గుడి కట్టి హుండీ పెట్టి దోపిడీ మొదలెట్టేలా ఉన్నారు. ఇదిగో అమ్మోరు మేకపోతులు 10 మంది తలూపిందే. ఒరేయ్ ఆ కత్తెలగవరా. అమ్మా గంగారమ్మ తల్లి. ఏ బాబు బాబు ఆగవయ్యా, ఏం నువ్వు చేస్తున్న పని? తల్లి బలి అడిగింది చెప్తున్నా. తల్లి నిన్ను బలెడిగిందా? ఆ మాత్రం తెల్లదేటండి, మేకపోతే తల అడిగింది కదా. తలాడించిందా? కోదండం ఆ నీళ్ళ బాటిల్ లేవు, ఇగో తీసుకోండి. ఇలారా. ఈడు కూడా తలాడుతున్నాడు. అమ్మోరిని అడిగింది, ఈడు కూడా వేసేయండి. అయ్యి బాబాయ్ నన్ను బలి ఉంటుంది, నేను ఆ తల్లి భక్తుడే. తల్లే ఏమయ్యా, ఆ మేకపోతుకి నోరుంటే అది కూడా అలాగే చెప్పేది. ఎవరయ్యా నీకు ఇది అమ్మవారి విగ్రహం చెప్పింది? మా శివశంకర స్వామి కండవారా ఇది. మైల్రా చూడండి, 100 కిలోమీటర్లు వెళితే మైసూరు వస్తుంది. ఇంకో 100 ఏళ్లు గడిచినా మీ జ్ఞానోదయం రాదు. మిమ్మల్ని ఆ బుద్ధుడే కాపాడాలి. పూజలు చేసినంత వరకు చాలు గానీ ఇంటికెళ్ళి కళ్ళు దగ్గర పడుకుని ఆగి వెళ్ళండి. అయ్యి బాబాయ్ రండి. అందరూ బస్ ఎక్కండి. విశాల్ ఆగు, ఏమిటి నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటున్నావు? టీచర్ నేర్చుకోమంది డాడీ. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా నేర్పుతాను, మీరు కూడా నేర్చుకుంటారా? కోదండం, బాబుని జాగ్రత్తగా చూసుకోమంటే అడ్రస్ లేని వాళ్ళకి అప్పచెప్తావా? హలో సార్, మీ అడ్రసే మా అడ్రస్ అని మర్చిపోతే ఎలా? వస్తారా? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. బాబుని ఇంటికి తీసుకెళ్ళు. నువ్వు దిగు. వద్దు, నేనే తీసుకెళ్తాను. ఆగు, నీతో మాట్లాడాలి. ప్రియా, అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి నేను ఇలా బ్రతుకుతున్నాను. పవిత్రమైన చోట గౌరవమైన టీచర్ ఉద్యోగం చేసుకుని బతుకుతున్నావు.
నీకిష్టం ఉంటే ఈ మతంలో చేరు, లేదా పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. అంతేకాని మాటి మాటికి నన్ను ఇలా వేధించకు. నిన్నెలా లైన్లో పెట్టాలో నాకు తెలుసు స్వామీజీ. టీరా అలాగే ఓ స్ట్రాంగ్ టీ. ఏంటి గోపి? వెనక్కి కొంచెం కాలింది, కుట్టవా? వెనక్ కాళ్ళలో ఏంటి గోపి? చూసుకోకుండా నిప్పుల మీద కూర్చున్నాడు పుష్ప. సరే ప్యాంట్ విప్పు కుడతాను. విప్పకుండా కుట్టు పుష్ప. ఇప్పితే నీ బాబు గారు సమ్మెన పోద్దా? బండారం బయట పడుతురా. బండారం అంటే లోపల కవచం వేసుకోలేదురా. కౌచం అంటే అంటారు వేరు. చీ. అటు తిరుగు గోపి, కుడతాను. అంతే. పుష్ప చూసి 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 కుచ్చుకుంటది. అంతే, లెఫ్ట్ చక్కలు పెడుతుంది. అబ్బా అయిపోయింది గోపి. ఏం చేస్తున్నావే? వర్క్ చేస్తున్నానండి. ఏం వర్క్? ప్యాంట్ వెనక కాలిందంటే కుట్టి పెడుతున్నా. ప్యాంట్ ఇప్పివచ్చు కదా, కుట్టి పెడుతుంది. అయ్యో కవచం లేదటండి. కవచమా? అదేంది? అదే అండర్వేర్. అంతే. ఈ మ్యాటర్స్ కూడా డిస్కస్ చేస్తున్నావా? ఎవరికి ఏముందో ఏం లేదో అని. లోపలికి పో. లోపలికి. నువ్వేం చేస్తున్నావురా? పేపర్ చదువుతున్నా. పేపర్ చదువుతున్నావా? ఈ అబ్బా పెట్టాదు నేరుగా నా కొంపక రావడం, కొంపక రావడం. ఇదేం క్యారేజో తెలుసా? స్టీల్ క్యారేజీ కాదు, నా మ్యారేజ్ క్యారేజ్. అంటే చూడు, నువ్వు ఈ ఫుడ్ నీ బాస్ చేత తినిపించావంటే నీ దయ వల్ల మా ప్రేమ పండుతుంది, నీ జేబు నిండుతుంది. రివర్స్ అయితే మా బాసు మండుతుంది. అమ్మ వచ్చాడు. ఇదిగో మంచి ఆకుకూరలు తెచ్చాను, తొందరగా వండి పెట్టు. ఏంటి? పాలకూర, తోటకూర, మెంతికూర, దురదగుండా కూర తీసుకురాపోయారా? వండి పెట్టామండి. స్వామీజీ స్వామీజీ ఈ పూటకి నాన్ వెజిటేరియన్ తినండి స్వామీజీ. నాన్ వెజిటేరియనా? ఎవరు తెచ్చారు? నేనే. నిన్న గడప తొక్కద్దన్నానా? గడప ఎవరు తొక్కొచ్చారు? నేను దూకొచ్చాను. చాలా మంచి పని చేశావు. అయినా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్వి, ఈ డ్రెస్ ఏమిటి? డ్రెస్సుల మాట అలా ఉంచు స్వామీజీ. ఇందులో చికెన్, మటన్, ఫిష్ మసాలా దట్టించి పెట్టింది. వాసన చూస్తే క్యారేజ్ తినాలనిపిస్తుంది. నువ్వాగు, క్యారేజ్ తీసుకుని బయటకెళ్ళు. బఠానీలు తినే స్వాములకి బిర్యానీ ఎలా నచ్చుతుంది? అయినా రాజకుమారు లాంటి కుర్రాళ్ళు నా వెంట పడుతుంటే ఏదో కొడుకుతో ఒంటరిగా బాధపడుతున్నారు. నేను ఒంటరిదాన్నే, తోడుగా ఉంటారనుకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలి. ఆగు, క్యారేజ్ తీసుకో. వెళ్ళు. ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు, మగవాళ్ళ ఆకలి గురించి పట్టించుకోడు. చికెన్, మటన్ వదిలేసి మేవు మేవని మేకలాగా ఆకుకూరలు తిని ఎన్నాళ్ళు బతుకుతాను. ఈ నరకం నేను భరించలేను. రే తాడెక్కడ తీసుకెళ్తున్నావురా? మీకు ఉయ్యాలేసి ఊపటానికి కాదు బాబు, నేను ఉరేసుకొని తాగటానికి. ఇదిగో స్వామి, నేను తెచ్చాక మళ్ళీ చెప్పి చావలేదంటావు. గ్యాస్ అయిపోయింది చూసుకో. ఏంటి స్వామి రాస్తున్నావు? ఆత్మ కదా? లేదురా, లెక్కలేస్తున్నాను. నా ప్రాణం కంటే నీకు లెక్కలే ముఖ్యమా? ఇది కూడా నీ లెక్కే. నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అది ఇస్తున్నాను. నువ్వు ఉరేసుకుంటావు, నేను పోలీసులకు ఫోన్ చేయాలి. ఫోనుకు రూపాయి పావులా నాకు నష్టం. నీ శవం కోసం పోలీసులు వస్తారు. వాళ్ళ జీబు డీజిల్ ఖర్చు, వాళ్ళ జీతాల ఖర్చు, నీకు పోస్ట్ మార్టం ఖర్చు, మొత్తం 50,000 రూపాయలు నష్టం. నీ శవాన్ని పూర్తి చేస్తారు. సడన్ గా నీ బంధువు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఓ పిటిషన్ పెడతాడు. కంపు కొడుతున్న నీ శవాన్ని బయటకు తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలంటే 50,000 ఆవుదం. నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది రోయ్. అదెలా స్వామి? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి 50,000, కిడ్నీలకు 1,00,000, మొత్తం 1,50,000 వస్తుంది. నేను స్నానం చేసి వస్తాను. టెన్షన్ పడకుండా తాడు తేకుండా ఊరేసుకొని చావు. ఇంత డీటెయిల్డ్ గా చెప్పిన తర్వాత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను స్వామి? చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను? VCD చూపించావు కదా. నేను ఆకులన్నీ తెచ్చి దురదగొండతో శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకుకూరలు వండి పెట్టి తెస్తా. వచ్చే ఏం చేయి నన్ను రోడ్డు పైన వాడి మీద. నేనెక్కడ పడుకున్నాను? గుండె ఊడిపోతే కుట్టి కొరుకుతుంది. అట్లాగే వాడి గొంతు కూడా కొరికి పారే, పేడ వదిలిపోతుంది. పుష్ప ఒక్కసారి నా కొలతలు కూడా తీసేసుకుంటావా? కొలతలు తీసుకునేది అప్పులో తరుగుతుంటే ఆపుతారంటే. నేను కూడా అప్పులోనయ్యా. నా అప్పు మొత్తం తీర్చు. గంటకు 2 రూపాయలు, రోజుకి 24 గంటలు, 10 days 450 రూపాయలు కట్టి కదలు. వీడి పేరు 20 బాకీ పెట్టావు, అది కూడా కట్టు. అమ్మో నా దైనమో దొబ్బించారు. నా దైనమో ఏది? ఈ విషయం నీకు తెలీదా? ఉడిపి హోటల్కి 50 రూపాయలు ఇవ్వాలి కదా. నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు కదా, నేను ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వాల్సి ఉంటే నీ దగ్గర నేను వస్తున్నా. ఆపాడు సైకిల్. ఆపాడు. 50 రూపాయలు ఇస్తావా డైనమో తీసుకోమంటావు అన్నాడు. అంత మాత్రం నాదా? ఆ మాట అంత నా పోర్సు వచ్చింది. నీకు రాదా పోర్సు? ఇది కాదు, అందరూ మనుషులే కదా. కడుపు అన్నం తింటలేదా? తింటలేదు. గడ్డి తింటున్నావా? చిచి, నీకు రాదా పోర్సు? వస్తుంది. వెంటనే ఏమన్నా తెలుసా? ఏమన్నావు? నా దగ్గర 50 రూపాయలు డైనమో తీసుకోమన్నా. ఏంది?
నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే నాదైనా మోసం తీసుకోవడం ఏంటి? ఏమండి మీరన్నా చెప్పరా? నీకెన్నిసార్లు చెప్పాలా అన్నప్పులు నీకే ఉండాలన్న అతని అభిమానం. మందంతా రాముడి స్టైల్, ఒకే బాణం, ఒకే భార్య, ఒకే అప్లుడు. దాని వల్ల నాకు హెల్ప్ ఏంటి? నా అప్పు నువ్వు తీరుస్తావు. నువ్వు ఒక వాయి దెబ్బతున్నావు. నేను దెబ్బడం ఏంటి? నీ వల్ల అసలు నేను తప్పించాను. అరేమో ఇదిగో అంటాడు, అదిగో అంటాడు. ఇలా వస్తాడు, అలా వెళ్ళిపోతాడు, ఏయో కథలు చెప్తాడు. వెళ్ళిపోయాడు. కోదండం ఏంటి ఈ గొడవ? గొడవ కాదమ్మా, అప్పులోళ్ళ అభినందన సభ. నీ అప్పులన్నీ నేను తీరుస్తాను గాని అదు పాలల్లో కలపాల్సిన పౌడర్ కలిపితే కలిపి మీ బాస్ చేత నువ్వు తాగించావనుకో, నీ అప్పులన్నీ నేను తీరుస్తాను. ఆలోచించుకో. స్వామి తీసుకోండి. మహర్షికి తపోభంగం అయింది. ఇంకా ఈ రాత్రికి జింగిడే జింగిడి. కోదండం ఈ టైంలో స్నానం ఏంటి? ఏం చెప్పమంటావమ్మా, నేను ఇచ్చిన పాల గ్లాసులు మారిపోయినాయి. లోపల నుంచి కోరికలు పన్నుకొచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. నువ్వు ఎదురుగా నిలబడకమ్మా, నేనేం చేస్తానో నాకే తెలియదు. అమ్మో, కంపు వెదలారా, కుళ్ళు వెదలారా, ఎక్కడికి రా? దేవుణ్ణి చూడాలా, బుద్ధదేవుణ్ణి మొక్కడానికి వచ్చా. ఒక్కడానికి వచ్చారా? ఏదైనా దొరికితే నొక్కడానికి వచ్చారా? పాడు మాట్లాడితే కళ్ళు పోతాయి. దేవుణ్ణి చూడాలా, ఎల్లి బాబు. మీరు గుళ్ళోకి రాకూడదురా. ఎందుకు రాకూడదు? మేము మాత్రం దేవుడు పెట్టడం కాదు. మీరు దేవుడు బిడ్డలు ఎలా అవుతారా? మీరు పక్షుల్ని చంపుతారా? పావురాళ్ళని, కుందేళ్ళని, ఉడతల్ని పట్టుకొని చంపుతారా? మీరు లోపలికి వస్తే దేవుడు అపవిత్రం అయిపోతాడు రా. ఇదేంటి ఇలాగంటారా? అయ్యా నేను మాట చెప్పనా? ఏంటి? మేము కాకుల్ని, ఉడతల్ని, పిట్టల్ని మాత్రమే చంపుతాం. మరి మీరు గాంధీ గారిని చంపారు, ఇందిరాగాంధీని చంపారు, రాజీవ్ గాంధీని చంపారు. మీరు మాత్రం గుళ్ళోకి వెళ్ళిపోవచ్చా? మేము వెళ్తే తప్ప ఇదేం న్యాయం ఉంటే నాకు తెలియగడుగుతాను. ఏమిటి కోదండం, మాట పడిపోయిందా? కొన్ని నిజాయితీ గల ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబు. వాటన్నిటినీ పక్కన పెట్టి వెళ్లి బుద్ధదేవుని దర్శనం చేసుకోండి. అలా అన్నారు, బాగుంది. దండాలు బాబు, అవన్నీ అక్కడ పెట్టి లోపల పదండి. అదేంటి స్వామీజీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు? కోదండం, జాతి తక్కువ వాడిని నిలబెట్టాలి, నీతి తక్కువ వాడిని నిలదీయాలి. వాడు అనాగరికుడైన అవధానిలా మాట్లాడాడు. నాగరికత తెలిసిన మనం నరుక్కుంటున్నాం. శరీరం పవిత్రంగా ఉండి మనసు మల్లంగా ఉంటే శ్మశానంలో ఉన్నా ఒకటి, గుళ్ళో ఉన్నా ఒకటి. పద. కోదండం, ఏమిటా పొగలు? ఎవరన్నా మనిషిని తగలు పెడుతున్నారేమో. స్వామి, ఏమిటి నాయనా? తమరు సాధువులు కదా, సన్యాసం పుచ్చుకున్నాక కూడా గంజాయి పీకుతున్నారే, తప్పు కదూ? తప్పు కాదు నాయనా. భగవంతుడు పంచభూతాల్ని సృష్టించాడు. అలాగే జామ చెట్టు, వేప చెట్టు, బత్తాయి చెట్టు, నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి మొక్కను కూడా సృష్టించి పొగ పీల్చి ఆనందించమన్నాడు. అంటే గంజాయి గంగాధరుడి ప్రసాదమా స్వామి? అవును నాయనా, నేను గంజాయి తాగుతూ ఇక్కడి నుంచే శివుడితో మాట్లాడతాను. ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా? బాగా చెప్పావు బాబు. మీకు ఇంకో విషయం తెలుసా స్వామి? ఏమిటి నాయనా? పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు, వేప చెట్టు, కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, గన్నేరు చెట్టును కూడా సృష్టించాడు. మీరు ఒక్కసారి గన్నేరు పప్పు తింటే ఇంటర్నెట్ లో ఈశ్వరుడితో మాట్లాడవే కాదు, డైరెక్ట్ గా కైలాసానికి వెళ్లి పార్వతిని పక్కకు నెట్టి ఈశ్వరుడితో ఇంటర్వ్యూ చేయొచ్చు. శిష్య, వెంటనే గన్నేరు పప్పు పట్టరా. నమ పార్వతీ పతయ హర హర మహాదేవ శంభో శంకర. ఇద్దరు స్వాములు అవుట్. ఏమైంది నాన్న? అమ్మ గుర్తుకొచ్చింది. విశాల్, అమ్మను మర్చిపోతామేమోనని అప్పుడప్పుడు అమ్మే మనకు గుర్తు చేస్తుంటుందిరా. దా దా పడుకుందాం.
లక్షలు ఒకే ఒక్క 10 లక్షలు సాయం చేస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ పావలా తీసుకొని 10 లక్షలు కురిపించు స్వామి, కురిపించు. దురాశ దుఃఖానికి చెట్టు బాబు. మీరా స్వామి? పావలా ఉండిలో వేసి దేవుణ్ణి 10 లక్షలు అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడు? దేవుడుగా స్వామి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అదే ఎక్కడి నుంచి తెస్తాడు అని స్టేట్ బ్యాంక్ ను లూటీ చేస్తాడా, ఆంధ్ర బ్యాంక్ నుంచి చేస్తాడా, రిజర్వ్ బ్యాంక్ నుంచి చేస్తాడా? ఒకవేళ చేస్తే అతను బందిపోటు అవుతాడు కదా. పోనీ రాత్రికి రాత్రి ప్రింటింగ్ చేశాడు అనుకో, వాటి మీద ఏ నెంబర్లు వేయాలి? పాత నెంబర్లు గుద్దాలండి. అప్పుడు అవి దొంగ నోట్లు అవుతాయి కదా. నీ వల్ల జైల్లో దేవుణ్ణి పెడతారు. ఎందుకయ్యా? పావలా ఉండిలో వేసి దేవుణ్ణి క్రిమినల్ చేస్తారు. కష్టం లేకుండా ఫలితం ఆశించడం సోమరిపోతుల లక్షణం. మనిషికైనా పశువుకైనా పనిచేస్తేనే ఫుడ్ గడ్డి. పెట్టిన గడ్డి చాలు. నమస్కారం, నేను వెళ్ళిపోతాను స్వామి. నమస్కారం. బుద్ధం చరణం గచ్చామి, బుద్ధం చరణం గచ్చామి. పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకో. 2 చీట్లు ఒకటే రాష్ట్రం ఏంటి? మీ గురువుతో ఒక చీటీ తీస్తా. అమ్మ, ఇంత పాలిటిక్సా? కాదు, ప్రేమ ట్రిక్స్. స్వామీజీ, ఏమిటి ఈ చీటీల్లో పెళ్లి చేసుకోవచ్చు అని ఒక దాంట్లో, పెళ్లి చేసుకోకూడదని మరో దాంట్లో రాశాను. దేవుడి ముందు ఈ రెండిట్లో ఒకటి మీరే తీయండి. పెళ్లి చేసుకోమని వస్తే దేవుడి ఆజ్ఞ అనుకుని పెళ్లి చేసుకోండి. చేసుకోకూడదు అని వస్తే బుద్ధుడి సాక్షిగా నేనే తప్పుకుంటాను. ఏంటి స్వామి ఆలోచిస్తున్నారు? ఏదో తీయండి. అదేంటి ఆలోచించేశారు? అందులో పెళ్లి చేసుకోకూడదని రాసుంటే ఇందులో పెళ్లి చేసుకోవచ్చని రాసుంటుంది కదా. అవును. అందులో ఏముందో చూడు. చూడు, ఏమని రాసింది? పెళ్లి చేసుకోవచ్చు అని. మరి అందులో ఏమన్నట్టు? పెళ్లి చేసుకోకూడదు అని రాస్తున్నట్టు. నువ్వు ఈ విధంగా మా చీటీ తిప్పుతావు అనుకోలేదు నాయన. దైవ నిర్ణయం ఏమిటో తెలిసింది కదా, ఇంకెప్పుడు నా వెంట పడకు. బౌద్ధ భిక్షువి, నీకెందుకు ఇవన్నీ చెప్పా? శివుడిలోని శికారం, వాళ్ళలోని వకారం, జీసస్ లోని జికారం కలగలిపిన ఆకారం రా ఒకప్పుడు. ఇప్పుడు శివశంకర్ గురువు గారిని విడిచిపెట్టు. ఏసేంట్రా?
నువ్వు ఇష్టపడేవాణ్ణి. అది నాకు తెలుసు. నేను అడిగేది మీ గతం గురించి. మళ్ళీ రానిది, మనకి కలిగినది గతం. దాన్ని మర్చిపోవడమే మంచిది. లేదు, మిమ్మల్ని కావాలనుకునేదాన్ని కనుక మీ గతం నేను తెలుసుకోవాలి. మీరు చేసిన సాహసం చూస్తుంటే మీరు సామాన్యులు కాదని తెలుస్తోంది. సెక్యూరిటీ వాళ్ళు కూడా తెగించలేనంతగా ప్రాణాలకి తెగించి మీరు గురువుని కాపాడారంటే గతంలో ఖచ్చితంగా మామూలు మనిషి అయి ఉండరు. రక్తంలో ఆవేశం, ఊపిరిలో సాహసం, గుండెలో ధైర్యం ఉన్నవారే ఉండి తీరాలి. అజ్ఞాతవాసంలో అర్జునుడిలా బతుకుతున్న మీరెవరు? మీ చరిత్ర ఏమిటి చెప్పండి శివశంకర్జీ. నేను వద్దన్నా నా వెంటపడి నీకు ఏదో ఒక రోజు నా గతం చెప్పాలనుకున్నాను. విశాఖపట్నం దాని చుట్టుపక్కల జిల్లాలకి మగుటం లేని మహారాజు శోభనాద్రి. రాజకీయ నాయకులు అతని అండదండలు కోరుకుంటారు. రౌడీలు, గూండాలు అతనికి ఎదురుపడ్డానికి జంకుతారు. ప్రభుత్వ ఉద్యోగులు అతని జడిసి ముడుపులు చెల్లించుకుంటారు. కస్టమ్స్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. రహీం భాయ్, ఆ ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం ఏంటి నాకేం అర్థం కావట్లే. అరే బాబ్జీ తెలియదా నీకు? వాళ్ళు లంచాలు తీసుకుంటారు, మన సార్కి షేర్ ఇస్తారు. మన సార్ పెద్దోడు, వాళ్ళు చిన్నోళ్ళు. శోభనాథుడి గారు, ఎలక్షన్లు అయిపోయాయి. హైకమాండ్ తో మాట్లాడి మంత్రి పదవి ఇప్పిస్తే. ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్, మీ రాజకీయ నాయకులు ఈ మూడింటి కోసం కుక్కల్లా ఎదురు చూస్తుంటారు. ముందు ఎలక్షన్, తర్వాత మంత్రి పదవికి సెలక్షన్. నేను హైదరాబాద్ మాట్లాడతానులే, నువ్వు వెళ్ళిరా. అలాగేనండి. అయ్యా, హార్బర్ నాకు ఇప్పిస్తే. అది హార్బర్ అయ్యా, బార్బర్ షాప్ కాదు నీకు ఇప్పించడానికి. పెద్దవారు మీరు వేళాకోళం ఆడితే చిన్నవాణ్ణి నేను తట్టుకోగలనా బాబు? అది కాదయ్యా, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్న శంకర్ లాల్ నాకు 50% ఇస్తున్నాడు. నేను 60 ఇస్తాను. ఆలోచించి చెబుతాను. నమస్కారం శోభనాద్రి గారు. నమస్తే జడ్జి గారు. లోపలికి వెళ్ళి కూర్చోండి, నేను వస్తున్నాను. ఇతనెవరు? నా తమ్ముడు. నమస్తే సార్. కూర్చో. మన వాళ్ళు జగదంబ సెంటర్ లో చేసిన మర్డర్ కేసు కోర్టుకొచ్చింది. అది నేను చూసుకుంటాను. మా తమ్ముడు ఎంకామ్ పాస్ అయ్యాడు. సరైన ఉద్యోగం లేదు. మీరే ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించాలి. ఎక్కడో ఎందుకు? మా చాక్లెట్ ఫ్యాక్టరీలోనే మేనేజర్ గా వేసేద్దాం. థ్యాంక్ యూ. మరి నేను వస్తాను. మంచిది. నమస్తే సార్. మీరేంటి సార్? అన్ని డిపార్ట్మెంట్ల వాటాలు వచ్చాయి, లా అండ్ ఆర్డర్ రాలేదు. వీళ్ళు వచ్చారు. ఎందుకని? కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళకెందుకు ఇవ్వాలి అంటున్నారండి. శివాజీ ఎక్కడ? సార్ సార్ సార్, పర్మిషన్ లేకుండా లోపల పంపిస్తే ఆయన మా మీద వస్తారు సార్. పని అడుక్కోవడానికి వచ్చిన వాడికి రా పర్మిషన్, పని పట్టడానికి వచ్చిన వాడికి. సార్ పిల్లం గెలవాళ్ళం, మీరు వెళ్ళండి సార్. ఎవడ్రా నువ్వు? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఛార్జీ తీసుకోగానే ఊళ్ళో దొంగనాకుడుకులు ఎవరు, దొరబాబులు ఎవరు, పెద్ద మనుషులు ఎవరు, పెంకి మనుషులు ఎవరు, పొరంబోక మనుషులు ఎవరు, సీఎం కావలసిన మనుషులు ఎవరు అని తెలుసుకోకుండానే వచ్చావా? ఏపీఎస్ టీ మట్టయ్య ఏసీపీ. నీ ఫేస్ చూస్తుంటే దొంగకోళ్లు పట్టేవాడికి యూనిఫామ్ వేసినట్టుందే. అవును, నువ్వు ఏ రికమెండేషన్స్ తో వచ్చావరా? సెంటరా స్టేటా చెప్పారా? నన్ను రా అంటావా? నన్ను రా అని నువ్వన్నప్పుడు నిన్ను రా అనకుండా ఊరుకోవడానికి నేను నీ బావమర్దినా, తమ్ముడినా, నీ మేనలున్నా? నువ్వు లాఠీ తీస్తే దుడ్డు కర్ర తీస్తా, రివాల్వర్ తీస్తే AK-47 తీస్తా. నువ్వు ఒక్క బుల్లెట్ రిలీజ్ చేసే లోపల 100 గుళ్ళు నీ గుండెల్లో దించుతా. ట్రై చేద్దామా? సార్, ఈయన శివాజీ, శోభనాద్రి గారికి కొడుకు లాంటి వాడు. కొడుకు లాంటి వాడిని కాదురా, కొడుకునే. అయినా ఈ ముక్కబడి నన్ను రా అనక ముందు చెప్పాలి. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. అసలు పాయింట్కి వద్దాం. ఈ నెలలో మీరు వసూలు చేసిన లంచం బస్తాల్లో మా సంచి ఎందుకు పంపలేదు? అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరే లంచం తీసుకుంటారా? లంచం పుట్టిందే మీ గవర్నమెంట్ లోంచిరా. అవినీతి, అక్రమం, అన్యాయం అనేవి మీ గవర్నమెంట్ ఆఫీసులో కనిపించినంతగా మరెక్కడా కనిపించవు. నువ్వు ఇంతకు ముందు ఏం తప్పు చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యావో చెప్పనా? ఓ డబ్బు గల కుర్రవాడు ఓ అమ్మాయిని మనభంగం చేశాడు. నువ్వేం చేశావు?
ఆ అమ్మాయి వ్యభిచారి, తనే మదం ఎక్కి బెడ్డెక్కింది అని కేసును మాఫీ చేశావు. నేను ఇంకా ఫినిష్ చేయకుండా నువ్వు మధ్యలో దూరకు. ఓ మంత్రిగాడి కొడుకు మర్డర్ చేశాడు. నువ్వు ప్రమోషన్ కోసం ఆ కేసును మసిపూసి మారేడుకాయ చేశావు. పోలీస్ అనే పదానికి అర్థం లేకుండా చేశావు. అవును, పోలీస్ అనే పదానికి అర్థం తెలుసారా నీకు? టెన్షన్ పడకు, డెఫినెట్ గా తెలియదు. రికమెండేషన్ తో వచ్చినవాడే కదా. చెప్తాను, రాసుకో. పి అంటే ప్రొటెక్షన్, ఓ అంటే ఆఫ్, ఎల్ అంటే లీగల్, ఐ అంటే ఇంటర్నల్, సి అంటే సివిల్, ఈ అంటే ఎస్టాబ్లిష్మెంట్. ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్, ఇంటర్నల్, సివిల్, ఎస్టాబ్లిష్మెంట్. అదేంటి నోరాలా తెరిచావు? ఈగలు దొరుకుతాయి, మూసుకో. చూడు, ఏసీపీ వసూళ్లు మేమే చేస్తుంటే మీ పోలీసులు మా డాడీ దగ్గరకు వచ్చి, అయ్యా మాకు మందు లేదు, మంచిగా లేదు అంటే మా డాడీ మీ మీద దయదలిచి వసూళ్లు మీరు చేయండి, వాటాలు మాకు పంపండి అన్నారు. దానికోసమే వచ్చా. ఇచ్చే, తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇవ్వనంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తాను. శివాజీ ఆగు. ఒక్క క్షణం ఆలస్యంగా రావాల్సింది డాడీ. సార్ సార్, ఆయనే శోభనాద్రి గారు. అడవిలో అగ్గిపుల్ల గీయడం ఎంత తప్పు, శివాజీని రెచ్చగొట్టడం కూడా అంతే తప్పు. ఈ క్షణంలో నిన్ను చంపితే ఆపేవాడు, అడిగేనాథుడు ఎవడూ లేడు. మీ పోలీసులు కూడా సాక్ష్యం చెప్పరు. అర్థమైందా? అర్థమైంది సార్. మీ వాటా ఇప్పుడే పంపిస్తాను. గుడ్. ఇంకెప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ ఎదురు రావద్దు. ఎందుకో చెప్పనా? మనిషిని బట్టి చెయ్యి కలుపుతా, మాటను బట్టి చెయ్యి లేపుతా. తేడా వస్తే మెడ విరిచేస్తా. అమిరాజనా, ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాటా పంపించేశాడనా? నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చెడ్డ చిరాకని తెలుసు కదా. ఏదో పెద్ద శుభవార్త మోసుకొచ్చినట్టు ఎగసుకొచ్చావు, చచ్చావు. ఆ శివాజీ ఉన్నంత కాలం శోభనాద్రి గారిదే పై చేయవుతుంది. ఈ ఆలస్యం కాకుండా అనుకున్నది చేసేయాలి. ఈ రోజు రాత్రికే చేసేయాలి. బాబ్జీ. బాబు, హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి? హేమాద్రి బాబు మనసు బాలేదు, రెస్ట్ తీసుకుంటున్నా, డిస్టర్బ్ చేయొద్దన్నారండి. ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది, వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది. ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమ సుఖంగా ఉంటుంది. ఏమంటావే? నువ్వు సుఖపట్టమే కాదు, నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోలెడు సుఖాన్ని ఇస్తావు. ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే చూస్తోందా? ఏంటి బాబు, ఏం చేస్తున్నారు దాన్ని? మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు. అది పిట్టే కదా. పిట్ట మనిషా అని కాదు, చూసిన ఏ కళ్ళైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి. మమ్మీ, శివ మమ్మీ అని పిలవద్దన్నానా? చక్కగా అమ్మ అని పిలవండి. మమ్మీకి ఇంగ్లీష్ రాదురా, అందుకే అమ్మ అని పిలవమంటుంది. రే, నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారా? ఆడించాలి గాని వెళ్ళి చదువుకోండి, లేకపోతే అన్నం పెట్టు. మరి పావురాలు గింజలేస్తున్నావు, అవి చదువుకున్నాయా? మిమ్మల్ని ఏంట్రా చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు? మాస్టర్లు పాటలు చెప్పట్లేదు, పాటలే పాడుతున్నారు. పాటలు పాడమేంట్రా? అవునమ్మా, ధవళేశ్వర 1 2 3 ఎలా చెప్తారు తెలుసా? ఎలాగా? 1 2 3 4 5 6 7 8 పూలైపోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి. మాస్టర్ ఏమో బాగుగా చదివిదరేని మీరు స్వర్గానికి ఎగుదురు, లేని ఎడల నరకమునికి ఎగుదురు. 36 అధ్యాయమున
చెప్పిన విధంగా చదువుడి. 1 2 3 4 5 6 7 8. చివరికి మాస్టర్ గారు వచ్చి మాషా నాకి పట్టాలి మీకే చెప్తా, మీకి దానికి రేపటికి నాకి అప్పచెప్పాలి. 1 2 3 విశాల్ రాజేష్. గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. ఏమండి, ఇందాకటి నుంచి వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను. చచ్చానండి అనే మాట మాత్రం అనకు. శివ నేనేదో సరదాగా అన్నానండి. సరదా కూడా ఇంకెప్పుడు అలా అనొద్దు. శివ ఇంకెప్పుడు అనలేండి. ఏయ్, ఏమిటి ముగుడిని పేరు పెట్టి పిలుస్తున్నావు? శివ నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి? శివుణ్ణి తలుచుకుంటుంటేను. నా పేరేంటి? శివాజీ. అందులో శివ ఉంది కదూ. మాటి మాటికి శివ శివ అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది, మొగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది. అవునా? పోయేదెక్కడికి? అసలు విషయం విను. శివుడు అర్ధనారీశ్వరుడు కదా, అందుకే మనల్ని పూర్తిగా కబులించుకోమన్నట్టు. ఒక ముద్దు ముద్దు. యాండి, పొద్దుపోయింది. ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి. కూర్చో. ఎందుకంత నవ్వుతారు? డిఫెక్టివ్ బుక్ కాదే, డిటెక్టివ్ బుక్ అనాలి పిచ్చి ముందు. సర్లేండి, ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు. ఇంట్రెస్టింగ్ గా ఉంది, విను. హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. హీరో ఇంటి ముందు 2 వ్యాన్లు సడన్ బ్రేక్ తో ఆగాయి. అందులో నుంచి విలను అతని మనుషులు దిగి ఇంటి ముందుకు నడుచుకుంటూ వస్తున్నారు. కాలింగ్ బెల్ నొక్కారు. ఏమండి, ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. ఎవరో గదే పుస్తకంలో విలన్లు. చూడు. అయ్యో కాదండి, మన ఇంటి కాలింగ్ బెల్ ఎవరు నొక్కుతున్నారు చూసారా? ఏమండి, కంగారు పడకు, పిల్లల దగ్గర ఉండవు. నీతో తగుకు రాలేదబ్బాయ్. మెల్లగా మాట గట్టిగా వినపడితే తోట తుస్సున గుండెల్లోకి వెళుతుంది. అవతల నా భార్య బిడ్డ నిద్రపోతున్నారు. పెళ్ళాం బిడ్డల మీద ఇంత మమకారం గలవాడివి ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా గలిపేవయ్యా. మనిషిని బట్టి చెయ్యి కలుపుతా, మాటను బట్టి చెయ్యి లేపుతా. తేడా వస్తే మెడ విరిచేస్తా. అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు, మనసు. అమ్మా నాన్న లేని నాకు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు, నాన్న ఆదరణ అందించాడు. తన కొడుకు కంటే నిన్ను ఎక్కువగా చూసుకుంటున్నాడా? వెళ్ళి ఆయన్నే అడుగు. నీకు శివాజీ ఒక కన్ను, నీ కొడుకు ఒక కన్ను కదా అని. తప్పు రాకొడక, నా 2 కళ్ళు శివాజీ అని చెబుతాడు. అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వచ్చుగా. నువ్వు నాతో చేతులు కలిపావనుకో, నేనిస్తా. అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి? నేనే నీతో చేతులు కలుపుతా, నిన్నే బాసం చేస్తా. మనసు మార్చుకోవచ్చుగా. ఇది వరకు నువ్వేమైనా పాలిటిక్స్ లో ఉండేవాడివా? ఎట్లా కనిపెట్టింది సారు? ఫస్ట్ జనతాదళ పార్టీలో ఉండే సారు, ఆ తర్వాత కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయింది సారు, మళ్ళా తర్వాత టీడీపీలోకి జంప్ అయింది సారు, మళ్ళా తర్వాత బీజేపీలోకి జారుకున్నాడు సారు. ఇప్పుడు సారు ఏ పార్టీలో చేరాలి అని మస్తు పరిశాన్ అవుతుంది సారు. అది సంగతి. పుట్టుకో పార్టీ మార్చే లుచ్చాగాడు గనుకుని ఇప్పుడు నాతో చెయ్యి కలపాలని చూస్తున్నా. మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చెయ్యి కలిపావు, వాడి చెయ్యి ఉండదు, నీ తల ఉండదు. అరిస్తే అర్ధాయుషులోనే చంపేస్తా. వెళ్ళరకూడదు. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్ేవేంద్రియ ప్రతిష్టతి. బాబు, మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశాను. థ్యాంక్స్ అండి. పేదవాళ్ళ ఆకలి గురించి ఆలోచించే మీలాంటి వాళ్ళు 10 కాలాల పాటు 10 మంది పిల్లలతో చల్లగా ఉండాలి. పంత్రి గారు, గవర్నమెంట్ వారు మీ దీవెనలు వింటే కుటుంబ నియంత్రణకి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని జైల్లో పెడతారు. కొంచెం దీవెన మార్చండి. శివ పూజారి గారితో వేళకోళం ఏంటండి? మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్, ఇది తాతయ్యకు ముద్దులు పెట్టండి. శివ, ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ డాడీ. శివాజీ, మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పసుపు కుంకాలతో 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా.
శివాజీ, ఇది అమ్మాయి మెళ్ళవి. అమ్మ పద్మ, వాడి వేలికి తొడుగు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెచ్చారు? నీకెంతిచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయి రా శివ. మొన్న అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు. అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను. డాడీ, ఓస్ 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 ఓస్, ఎంత పెళ్లి రోజు అయితే మాత్రం ఎన్నిసార్లు కాళ్ళదనం పెడతావే? డోంట్ టాక్. వామ్మో వామ్మో, నా పెళ్ళాం మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లో మాట్లాడింది. ఒరే రాజేష్, విశాల్ రండ్రా రండి. ఊరుకోండి, ఏమో 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాను, దానికి ఇంత గొడవ చేస్తారే? పిచ్చి మోహ, ఈ రోజు మన పెళ్లి రోజుతో పాటు ఇంకో రోజు కూడా. ఇంకో రోజు ఏంటి? శోభనో రోజు. అందరూ పెళ్లి రోజు అంటారు గాని శోభనో రోజు అనరే. ఊరుకోండి. పద్మ, మన శోభనో రోజు పనులన్నీ వరుసగా వరుసెట్టు మొదలెట్టినా? ఉండండి, పిల్లలు ఇంకా నిద్రపోలేదు. ఓ పందెం వేసుకుందాం. పిల్లలు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వరుసగా నీకు ముద్ర పెడతాను, ఓకేనా? ఎలా పెడతారు? అమ్మా, నువ్వు పందానికి రెడీ అంటే చెప్తాను. సరే అయితే, వాళ్ళెదురుగా వాళ్ళకి తెలియకుండా ముద్దులు పెడితే ముద్దుకి 2 ముద్దులు ఇస్తాను, సరేనా? వెరీ గుడ్. అయితే నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఇప్పుడే. ఇది మోసం, నేను ఒప్పుకోను. పందెమే. ఏంటి డాడీ? ఏం లేదు బాబు, మీ అమ్మకి నేను 1 ఇస్తే తను నాకు 2 ఇస్తానంది. మీరు ఎలాగే ఉండండి. డాడీ, మమ్మీ 2 ఇచ్చేసిందా? ఇచ్చేసింది నాన్న. షార్ప్ సన్స్. రండి పడుకుందాం. చూసావా, నేనే గెలిచానా? ఓడిపోయి ఉంటే బాధేసి ఉండేది. దేనికి? అప్పుడు మీరు నాకు ముద్దులు పెట్టుండేవారు కాదుగా. అమ్మ దొంగ. విశాల్, రాజేష్, ఏమైందిరా? ఏం జరిగిందిరా? గంతో ఆడుకున్నాను డాడీ. వీడు దొంగ, నేను పోలీస్. వీడిని నేను కాల్చేశాను. రాస్కల్స్, ఇంట్లో ఇన్ని బొమ్మలుండగా ఇదే దొరికిందిరా మీకు ఆడుకోవడానికి? ఎవరు గురించారా తిని? అమ్మ చాక్లెట్లకి ఇచ్చిన డబ్బులు దాచుకుని తుపాకీలు కొంటారా? తుపాకీలు. ఇంకెప్పుడైనా ఇలాంటి తుపాకులతో ఆడుతూ కనిపించారంటే తోలు ఉరిచేస్తాను, జాగ్రత్త. మమ్మీ, మీరు పిల్లల మీద కోపడ్డం ఇదే మొదటిసారి. అది వాళ్ళ మీద ఉన్న కోపం కాదు పద్మ. పసితనంలోనే అడ్డదారిలో అడుగుపెట్టి అందులో కురిగిపోయినందుకు నా మీద నాకున్న కోపం. నా జీవితాన్ని నేను ఇక మార్చుకోలేను. కనీసం నా బిడ్డలైన ఈ కత్తులకి, తుపాకులకి, రక్తానికి, రాక్షసత్వానికి, చావడానికి, చంపుకోవడానికి దూరంగా బ్రతకాలి. ఏ క్షణాన ఏ ప్రమాదం వస్తుందో నన్న శాంతి సుఖం లేని జీవితాలు వాళ్ళవి కాకూడదు. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి గౌరవమైన ఉద్యోగాలు చేస్తూ బ్రతకాలి. అది నా కళ, కోరిక. అందుకే వాళ్ళ చేతుల్లో ఉన్నది బొమ్మ తుపాకీ అని తెలిసినా దాన్ని చూసి అప్సెట్ అయిపోయాను. తప్పకుండా మీరు అనుకున్న స్థితికి ఎదుగుతారండి పిల్లలు. అనవసరంగా మీరు వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకండి. కన్స్ట్రక్షన్ పూర్తవడానికి ఇంత లేట్ అవుతుంది శివాజీ? సిటీలో ఇలాంటి బిల్డింగ్ మరొకటి ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నాను. తరతరాలకు నిలిచిపోయేటట్టు ఇలాంటి బిల్డింగ్ కట్టాలన్న నా కలను నిజం చేస్తున్నందుకు నీకు మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను శివాజీ. థ్యాంక్ యూ డాడీ.
ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం చేయవా? వెళ్ళకూడవా? నాకు చదువు రాదనేగా. చదువు రాకపోతే అమ్మా కుంకుమంతో బొట్టు పెట్టుకుంటావుగా, అలానే వేలు మీద ఇంకేసుకుని కసాక్తాను నొక్కి. నిన్ను హై డాడీ, సంతకం చేయవా డాడీ? తర్వాత వచ్చేస్తాను. అమ్మా, మా టీచర్ చెప్పారు పోలీసుల దగ్గర దొంగల దగ్గర మాత్రమే గన్స్ ఉంటాయని. మరి నాన్న దగ్గర కానీ ఉందంటమ్మా. నాన్న పోలీసా దొంగ? చెప్పమ్మా, నాన్న పోలీసా దొంగ? మీ నాన్న సిఐడి ఆఫీసర్ నాన్న. ఈ విషయం ఎవరికి తెలియకూడదు, చివరికి మనకు కూడా. అందుకే ఇంతకాలం నీకు చెప్పలేదు. డాడీ, మీరు సిఐడి ఆఫీసర్ అంట కదా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ. ఈ స్టాక్ అంతా మన స్టేట్ ఏజెన్సీలకి పంపొద్దు, నార్త్ ఇండియాకి పంపని చెప్పాగా. ఎస్ సార్. ఇక్కడే అమ్మేమనుకో మన కుర్చీ కింద మనమే కుంపడి పెట్టుకున్నట్టు అవుద్ది. నిజమే సార్. గుడ్ మార్నింగ్. ఏంటి జడ్జి తమ్ముడు ఇలా వచ్చావు? ఏం లేదు గురు, ప్యాకెట్లో ముక్కలు రేసుల్లో గుర్రాలు మనల్ని బాగా మోసం చేశాయి. అందుకే అర్జెంటుగా 5 లక్షలు కావాలి. నీకు ఉద్యోగం ఇచ్చి 30,000 జీతం ఇవ్వటమే దండగా. ఏదో మీ అన్నగాడు అడ్డదారిలో జడ్జి అయి మాకు హెల్పింగ్ గా ఉన్నాడు కదా అని తన మాట కాదనలేక. హే మాద్రి, మా అన్న మాట కాదనకుండా నాకు ఉద్యోగం ఎలా ఇచ్చావో నా మాట కాదనకుండా 5 లక్షలు నాకు ఇచ్చేయి. లేదనుకో ఏం చేస్తావురా? ప్రెస్ మీట్ పెడతాను. మన ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా తయారవుతున్నాయో చెప్తాను. ఎలా తయారవుతున్నాయి? ఆ చాక్లెట్స్ తిని పిల్లలు వాటికి బానిసలు అవడానికి మీరు హెరాయిన్ కలుపుతున్నారని, వాటి వల్ల కొందరు పిల్లలు అనారోగ్యంతో చస్తున్నారని, సిగరెట్లు విస్కీ బ్రాందీల కంటే కూడా ఈ చాక్లెట్స్ ప్రమాదకరమైనవని ప్రపంచానికి చెప్పానే అనుకో. చాక్లెట్ వ్యాపారం చూడరా అంటే నా చాక్లెట్ మీద నాకే లెక్చర్ ఇస్తావరా? ఈ హేమాద్రి చాక్లెట్ పేరే హీ మ్యాట్ రా. వీడు హైవేలో లారీ యాక్సిడెంట్ లో పోయాడు, అర్థమైందా? క్లీన్ చెయ్యి. రహీం, నీ భార్య గుండె నొప్పి తగ్గిపోయిందా? తగ్గింది సాబ్. ఎవరు పట్టించుకోపోయినా సొంత మనిషి లెక్క నువ్వు దగ్గరుండి డాక్టర్ చూపించినావు సాబ్. నయమైపోయిందని ఊరుకోక మందులు సరిగా వాడుతూ ఉండండి. శివాజీ బాబు, నువ్వు బడా దిల్దార్ ఆద్మీ. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి, ఆకలిని చేసిన వాళ్ళకి సహాయం చేస్తావు. అందుకే ఆ అల్లా నీ భార్య బిడ్డల్ని మంచిగా చూస్తాడు. రహీం, ఖరాబ్ సింగ్, సార్ నీ నమాజ్కు టైం అయింది. నువ్వు మసీదుకి వెళ్ళు, నేను డ్రైవ్ చేసుకెళ్తాను. డాడీ, మా స్కూల్లో నన్ను జూనియర్ క్రికెట్ టీం కి కెప్టెన్ చేశారు. వెరీ గుడ్. బేబీకి ఏమైంది? బేబీ, బేబీ. నమస్తే శివాజీ గారు. నమస్తే. ఎవరి పాప? ఏం జరిగింది? రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది. ప్లీజ్ చెకప్ డాక్టర్. సేమ్ కేస్. సిస్టర్, ఈ పేషెంట్ త్వరగా జనరల్ వార్డుకి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. డాక్టర్, బిడ్డల నొరగలగతో పడి ఉంటే ఈ కంగారు లేకుండా సేమ్ కేసు అంటారేమిటి? సార్ ప్లీజ్ నాతో రండి. చూడండి సార్. ఓ మై గాడ్, ఎంతమంది పిల్లలేండి డాక్టర్? ఇది వైరస్ వల్ల వచ్చే జబ్బా? కాదు, పిల్లలు ఇష్టపడి తినే చాక్లెట్స్ ద్వారా వచ్చిన జబ్బు. చాక్లెట్ల వల్ల వచ్చే జబ్బా? అవును సార్. పిల్లలు ఆ చాక్లెట్స్ కు బానిసలు అవ్వడానికి వాటిలో కలిపే మాదక ద్రవ్యాల వల్ల వచ్చే ప్రమాదం. మరి ఆ విషయం పోలీసు రిపోర్ట్ ఇవ్వచ్చుగా? అంత ధైర్యం ఎవరికుంది? ప్రాణం అంటే ఎవరికైనా తీపే కదా సార్. ఏమిటి సార్ మీరు మాట్లాడేది? ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎవరిదనుకున్నారు? మీదే. మీ శోభనాద్రి గారిది, మీ హేమాద్రిది. హేమాద్రి ఎక్కడ? 4వ నెంబర్ కూడా స్టాక్ చెక్ చేస్తున్నారు. ఫోన్ చేయమంటారా? సార్ లోపలికి ఎవరిని రానివ్వకుండా. హేమాద్రి. హలో శివాజీ, ఏం కావాలి? వెంటనే ఈ ఫ్యాక్టరీ మూసేయడం కావాలి. నువ్వు చెప్పిన పని చేయడానికి నీ చేతి కింద మనిషిని కాదు, నీ కన్న ముద్ద పడేసే శోభనాద్రి గారి కొడుకుని, నీకు చిన్న బాస్ని. షటప్.
ఏ పాపం తెలియని దీపాలంటే పసిపిల్లలు ఎంతో మంది చాక్లెట్ తిని ఆసుపత్రి పాలవుతున్నారు. నీ సంపాదన కోసం వాళ్ళని చంపే అధికారం, హక్కు నీకు లేదు. వెంటనే వీడి తయారీ ఆప్ చేయి. ట్రైన్ యాక్సిడెంట్ లో జనాలు చచ్చిపోయారని ట్రైన్ లో ఆపేయడం పిచ్చి పని కాదా? ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుంచి బయలుదేరు. జస్ట్ గెట్ అవుట్. ఏం చేస్తున్నావు? పసివాళ్లు తినే చాక్లెట్స్ లో హెరాయిన్ కలపడానికి నీకు అసలు మనస్సెలా వచ్చిందిరా? శివాజీ, నువ్వు ఆ గొడవను తగలబెట్టి ఎంతో మంది పిల్లల భవిష్యత్తును కాపాడి చాలా మంచి పని చేశావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ డాడీ. అది యాక్సిడెంట్ లో బూడిదైందని ఇన్సూరెన్స్ ఏర్పాట్లు చేయి. వెళ్ళు. అలాగే. ఏరా, నేనన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావా? నన్ను తిట్టిన దానికంటే ఆ శివాజీ గారిని పొగిడినందుకే నా బాధ. అవునులే, నీకు నాకంటే వాడంటేనే ఇష్టం, వాడంటేనే ప్రేమ, వాడంటేనే. అదేం మాటలరా? విశ్వాసంగా ఉన్నంత మాత్రాన కుక్క కన్న బిడ్డ కంటే ఎక్కువ వదరా. నా మాట విను. వాడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్న కాపలా కుక్కరా. వాడి విశ్వాసాన్ని మనం ఉపయోగించుకోవాలి గాని వాడిని దెబ్బ కొట్టి దూరం చేసుకోకూడదురా. హేమాద్రి, లోకంలో ఏ మనిషి అయినా ప్రేమించేది నా అన్నదాన్నే. నా రక్తం పంచుకు పుట్టావు. నీకంటే నాకెవ్వరూ ఎక్కువ కాదురా. Magic touch, magic touch. Make me rich, make me rich. Music touch, music touch. Magic touch, magic touch. Let's just get together, baby. ఇంకా రౌండ్ అయ్యారా? రాయల్ ఛాలెంజ్ తాగేవాడివి మా హేమాద్రి వద్ద చేయగలపడం రాయల్ సెల్యూట్ తాగుతున్నావు వితౌట్ వాటర్. వేసుకో. Come into my life and just play with me. Magic touch, magic touch. Make me rich, make me rich. Music touch, music touch. Magic touch, magic touch. అంకుల్ అంకుల్, డాడీ తాత ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు చూడు. పోరా. Magic touch, magic touch. Make me rich, make me rich. Music touch, music touch. Magic touch, magic touch. Ladies and gentlemen, I wish you all very, very happy New Year. జరిగిపోయిన సంవత్సరంలో మన వ్యాపారాలు వ్యవహారాలు చాలా చక్కగా జరిగాయి. అందుకు సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. కాకపోతే సంవత్సరం చివరిలో బాధ పెట్టే సంఘటన జరిగింది. మన జడ్జి గారి తమ్ముడు నాకు మన హేమాద్రి బాబుతో సమానమైన వాడు, భవిష్యత్తులో ఎంతో పైకి రావలసిన వాడు అన్యాయంగా ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అతని ఆత్మ శాంతించాలని మనందరం ఓ నిమిషం మౌనం పాటిద్దాం. ఆవును చంపి చెప్పులు దానం చేయటం అంటే ఇదే. నా తమ్ముడు ఆత్మశాంతికి ఎవరు ప్రేయర్ చేయక్కర్లేదు. మీరు బాధపడటం వల్ల నిజాలు బయటపడకుండా ఉండవు. శోభనాద్రి గారు, సగం జీవితం మీకోసం బతికాను. ఇప్పటికి అర్థమైంది మీరు మీ కుటుంబం ఎంతకైనా సిద్ధపడతారని. వృత్తికి నేను ఊళ్ళో ఎవరికి శిక్ష వేయాలన్నా మీరు. నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు, ఎవరు చంపారో నాకు తెలుసు. వెళదాం. వెళ్ళటానికి కాకపోతే ఇక్కడ ఉండటానికి వచ్చానా? కానీ నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు, ఎవరు చంపారో నాకు బాగా తెలుసు. ఒక్కటి మాత్రం నిజం, నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టను. ఉరికంబో ఎక్కించి తీరుతాను. హేమాద్రి, రేపు జడ్జి గారింటికి వెళ్ళి పర్సనల్ గా సారీ చెప్పిరా. చెప్పింది వినపడిందా? ఓకే ఓకే. శివాజీ, హేమాద్రితో పాటు రేపు నువ్వు
పద్మా, దేవుడికి హారతి మరీ దగ్గరగా ఇచ్చావనుకో ఆ వేడికాయని జ్వరం వస్తుంది, జాగ్రత్త.